అత్యధికమైన పాపులారిటీ కలిగిన వ్యక్తితో మనం ఈరోజు ఆయన అనుభవాలను మనం పంచుకుంటున్నాం. ఇవన్నీ దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే వ్యక్తి కాదు కానీ యేసుక్రీస్తే మహిమపరచబడాలి. కానీ ఆ యేసుక్రీస్తులో మహిమపరచడానికి కొంతమందిని సేవకులను వాడుకున్నాడు ఈ రోజుల్లో. అలాంటి సేవకుల్లో అతి ముఖ్యమైన సేవకుని ఈరోజు మనం పరిచయం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మేము అడిగిన వెంటనే మా మాటలు విని మన్నించి మీరు వచ్చినందుకు వందనాలు చెల్లుతున్నానన్నా. థ్యాంక్ యూ. మీ గురించి ఈ లోకానికి ఆంధ్ర రాష్ట్రాలకు తెలుసు, ఎందుకంటే మీరు సుపరిచితులు. నాకు తెలిసి మోర్ దెన్ 40 years మీరు మినిస్ట్రీలో ఉన్నారు అనుకుంటున్నాను. అది మీరు వివరిస్తారు కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నారని. ఎనీహౌ మా ప్రేక్షకులతో మీ అనుభవం పెద్దదే ఉంటుంది. మీకు అంత సమయం ఉండకపోవచ్చు. ఆ అనుభవాన్ని కొంచెం అనుభవాన్ని మాతో పంచుకుంటే తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. రైట్. ఎస్. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మన దగ్గర, అది అభ్యంతరం లేకపోతే. అన్న, మీరు పూర్తి కాలం సేవలో రావడానికి ప్రేరణ ఏంటి? అంటే ఈ మాటకు వస్తే నా సేవ పిలుపును గురించి నేను చెప్పాలి నాయన. ఒకవేళ దానికంటే ముందుగా మాట్లాడవలసి వస్తే మా నాన్నగారు కూడా సేవకులే. ఆయన పాస్టర్ గారుగా చాలా కాలం సేవ చేసి ఉన్నారు. సో పాస్టర్ గారి కుటుంబంలో పుట్టి ఉన్నాను కనుక కొంతలో కొంత ఆ ప్రభావం బహుశా నా మీద పనిచేసిందేమో. నేను 16 ఏళ్ల వయసులోనికి వచ్చినప్పుడు నేను ఒక యూత్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ రక్షణ భాగ్యాన్ని నేను పొందుకున్నాను. పాదిరి గారు అబ్బాయిని అయినంత మాత్రం నేను రక్షింపబడిపోయిన కాను. సో అక్కడ ఉంటుండగా ఆ వాక్యం వింటూ ఉంటుండగా ఆ వాక్యపు వెలుగు నన్ను తాకినప్పుడు, నా జీవితం అంతా చీకటిగా ఉందని నాకు కనబడినప్పుడు, ఏంటి ఎట్లాగా నేను పాస్టర్ గారు అబ్బాయిని కదా, ఎంత మంచోడిని కదా, నాకు నిజానికి ఏ సిగరెట్లు కానీ మందు కొట్టడం కానీ ఇలాంటిది లేదు నా జీవితంలో. అలాంటప్పుడు ఎందుకు ఇట్లా నల్లగా ఉందన్నప్పుడు నాన్నగారు కంఠస్థం చేపించే ఒక వాక్యం నా మనసులోనికి వచ్చింది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుకరించి మహిమను పోగొట్టుకున్నారు, చీకటి అయిపోయారు అన్నది. అప్పుడు నేను ఏదో మామూలుగా అడిగాను. చిన్నవాడిని, అప్పటికి 16 సంవత్సరాలకు వచ్చినవాడిని, అప్పుడే వచ్చాను నేను. సో అలాంటి వయసులో ప్రభా ఈ చీకటిని తీసివేసి నీ వెలుగునివ్వా అని చెప్పేసి అని అంటే ఆ మరుక్షణం అండి నా చీకటి తొలగిపోయి దేవుడు తన వెలుగుతో నింపి తన రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చిన ఆ తేలికదనం, ఆ ఆనందం, అది నేను అనుభవించాను. సో ఆ తదుపరి వర్తమానంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, వ్యర్థము సమస్తం వ్యర్థం, సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటంతటి వలన వానికి కలిగేటువంటి ఒక ప్రయోజనం ఏమిటి. సో అప్పుడు నా చిన్న మనసుకి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాను. ఒకవేళ సెకండ్ ఇయర్ అయిన తర్వాత బీకామ్ డిగ్రీ చేస్తాను, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ వ్యర్థమే కదా. చివరికి తేలినటువంటి ఒక ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు మనం జీవించడం. స్పాట్లో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేనేమనంటే, ప్రభువా ఇక మీదట నేను ఈ లోక సంబంధమైన విద్య నేను ఇక చదవను. అప్పటికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియంలో చదువుకుంటున్నటువంటి వాడిని నేను. అలాంటిది ఇక నేను ఈ విద్యలోనికి వెళ్ళను, నేను నీ సేవ కొరకే అంకితం చేసుకుంటున్నాను, ఇక్కడ నుండి నీ కొరకే నేను జీవిస్తాను అని చెప్పి నేను ఆ విధంగా దేవునికి సమర్పించుకొని బైబిల్ ట్రైనింగ్ అయ్యి, ఆ తర్వాత నేను ఇలాగున సేవలో బైబిల్ స్కూల్లో ఒక 4 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా చేశానండి. ఆ తర్వాత ఇప్పుడు పాస్టర్ గారుగా దాదాపు 42 సంవత్సరాలు పైబడి పాస్టర్ గారుగా నేను సేవ సామర్లకోటలో చేస్తూ ఉన్నాను. సో నేనేమన్నానంటే, ఇట్ ఈస్ హిస్ కాలింగ్ దట్ కేమ్ ఇన్ టు మై లైఫ్, దట్ లెడ్ మీ టు డూ దిస్ మినిస్ట్రీ. అంతే తప్ప నా ప్రేరేపణ కాదు, నా ఆలోచన కాదు, ఆయన పిలుపు, నా జీవితంలో ఉన్న పిలుపు. ఆయన నన్ను పిలిచారు, వాడుకుంటున్నారు, ఇంకా వాడుకుంటూ ఉన్నారు. మీరు ఇంటర్మీడియట్లో ప్రభువు పిలుపుకు లోబడి వచ్చారన్నారు. బహుశా 16 years కాస్త లేదంటే 17లో అడుగుపెట్టింది. 15 కంప్లీట్ వండర్ఫుల్. 15 కంప్లీట్ అయ్యిందంటే ఇది ఎలాంటి వయసు అంటే, ఫ్రెండ్స్తో ఆడుకునే వయసు, అల్లరి చిల్లర తిరిగే వయసు, గారాబు చేసే వయసు పేరెంట్స్ దగ్గర. అలాంటి వయసులో ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోవాల్సి వచ్చింది? బహుశా నేను దానికి జవాబు ఏమని చెప్పాలంటానంటే, మేబీ ఇట్స్ గాడ్స్ ప్లాన్ అండ్ అంతే. ఎందుకంటే మీరు అన్నట్టు నేను ఒక చిన్న వయసులో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆకతాయితనంగా అన్నట్టుగానే వచ్చి ఉన్నాను.
ఎందుకంటే వయసు అప్పటి వరకు నాన్నగారు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నాను కనుక, అణిగిమెనకు ఉన్నాను కనుక, నేను ఎప్పుడైతే మెడ్రాస్ బైబిల్ కాలేజీకి వెళ్ళానో 15 సంవత్సరాలు, నేను 16వ ఏటలో వెళ్ళానో, ఆ టైంలోనే నేను ఈ జుట్టు పెంచానండి 76 నుంచి. వండర్ఫుల్. సో ఆ చిరిపితనాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ దేవుడు తన కృప చేత ఆయన నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఇచ్చిన పిలుపులో కూడా ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడంటే, నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను నియమించి ఉన్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను, నీ నోట నా మాట పెట్టి. ఈ మాటలన్నీ నేను చదువుకున్నప్పుడు ఐ వాజ్ రియల్లీ వండర్ స్టక్ అనమాట. నేను ఏంటి నాతోటే మాట్లాడుతున్నాడా, నేను బాలుడని నీవు అనొద్దు, ఇవన్నీ అందులో ఉన్నటువంటి. నేను ఎందుకంటే 15 సంవత్సరాలు ఉన్నామండి. మీసాలు కూడా సరిగ్గా వచ్చినాయి కాబట్టి అప్పటికి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు. సో అప్పుడు ఏంటి నా పిలుపు అని అంటే, నేను ఇదే అంటాను, నా అవగాహన కాదండి, నా ప్రణాళిక కాదండి, ఆయన యొక్క చిత్తం ఉంది, ఆయన యొక్క కృపా ప్రణాళిక ఉంది. ఆయన నన్ను పిలుచుకున్నారు, ఆయన సేవలో ఆ చిన్న వయసులోనే తీసుకొచ్చి ఆయన సేవలో నన్ను పెట్టారు. వండర్ఫుల్. అన్న, మీ విద్యా నేపథ్యం గురించి చెప్పగలరా? నాయన, నేను ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలోనే పుట్టి పెరిగాను. నాన్నగారు సేవకులు అని చెప్పాను. సో మా విద్య వచ్చి, నేను పుట్టింది యాక్చువల్లీ శ్రీకాకుళం నాయన. దేవుని యొక్క కృప చేత మా నాన్నగారు అప్పుడు సువార్థికులుగా శ్రీకాకుళం వెళ్ళినప్పుడు నేను పుట్టాను. సో అక్కడి నుంచి మళ్ళీ నాన్నగారు పాస్టర్ గారు కనుక ఇటు వెస్ట్ గోదావరి అప్పటి రోజుల్లో ఆకివీడు ప్రాంతానికి రావటం జరిగింది. మేము మామూలు స్కూల్లోనే చదువుకున్నాను, తెలుగు మీడియం అనేది, కాన్వెంట్లో కాదు నా స్టడీస్ అండి. నేను ఎలిమెంటరీ స్కూల్ వరకు ఆకివీడులో చదివాను. హై స్కూల్ 6th, 7th, 8th భీమవరంలో ఉన్న ULCM హై స్కూల్, లూథరన్ హై స్కూల్ హాస్టల్లో ఉండి అక్కడ చదువుకున్నాను. మళ్ళీ 9th, 10th నేను ఆకివీడుకి వచ్చానండి. ఆకివీడులో ఉన్న AKPS జూనియర్ కాలేజ్ అనేటువంటి ఒక దుంపగడపలో ఉన్నటువంటి ఒక కాలేజ్లో నేను CEC గ్రూప్ అంటే HEC హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అంటే మరీ చీప్గా ఉంటుందని CEC తీసుకున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు లెక్కలు రావు. అందులో ఉన్న ఆవర్జ్యాలు ఏమనేవారు, అది కూడా నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. నేను ఏమంటానంటే ప్రెస్టేజ్ ఇష్యూ, మ్యాథ్స్ తీసుకోవడం నంబర్ 1 ఫస్ట్ క్లాస్ వాళ్ళు, సెకండ్ BSc సైన్స్ వాళ్ళు, తర్వాత లాస్ట్ ఆర్ట్స్ అండి. ఇది హిస్టరీ అనేటువంటిది HEC తీసుకోవడానికి ఫెయిల్ స్టూడెంట్ అవుతారు. అంతే కదండి. అది బాగా చీప్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను HEC తీసుకోకుండా CEC తీసుకున్నాను. అప్పటి రోజుల్లో దట్ వాజ్ ఇన్ 1975-76 ఫస్ట్ ఇయర్ నేను రాసినటువంటి పరీక్షల విషయంలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కలిపి ఒకేసారి పరీక్షలు ఉండేవండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను రాసినంత మాత్రాన్ని పాస్ అయ్యాను, గ్రేట్ అలాంటిది ఏం లేదు. అప్పుడు ఆ సమ్మర్ హాలిడేస్లో నేను ఒక యూత్ క్యాంప్కి, మద్రాసులో ఉన్న హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఒక యూత్ క్యాంప్కి నేను వెళ్ళాను. అక్కడ ప్రభు నన్ను రక్షించుకున్నారు. ఆ మరుసటి వర్తమానంతో ప్రభు తన సేవ కొరకు నన్ను పిలుస్తున్న అవగాహన ఈ చిన్ని మనసుకు దేవుడు ఇచ్చారు. వెంటనే నేను ఏమనుకున్నానంటే, ఇక చాలు, ఇంక నేను ఒకవేళ ఇప్పుడు CEC గ్రూప్ తీసుకున్నామండి, దానివల్ల వస్తే కనుక బీకామ్కి వెళ్తానండి. బీకామ్కి వెళ్తే కామర్స్ సంబంధించినటువంటి దాన్ని బట్టి బ్యాంకులో ఉద్యోగం వస్తుందండి. ఈ బ్యాంకులో ఉద్యోగం వస్తే ఏముంది, అక్కడ వాక్యంలో నేను విన్న విషయం ఏంటంటే సమస్తం వ్యర్థం. ఒకవేళ ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా, ఒకవేళ బ్యాంకు ఉద్యోగం ఉన్నా, ఇవన్నీ వ్యర్థం. దేవుని యొక్క సేవ చేస్తే అదే నిజమైనటువంటి ఒక ఫలితార్థం అన్న ఆ చిన్న మనసు నాలోనికి వచ్చినప్పుడు నేను వెంటనే ఏం చెప్పానంటే, ఇంకా నేను ఇంటర్మీడియట్ చదవను, అసలు సెక్యులర్ స్టడీస్కే ఇంకా నేను మరలను అని చెప్పి నేను ఈ బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ కాలేజ్లో చదువుకున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను చేసిన బైబిల్ కాలేజ్ సంబంధించిన డిగ్రీలు చేశాక ఐఎమ్ ఎలిజిబుల్ టు డూ మై MA ఫిలాసఫీ. MA చేయొచ్చండి యూనివర్సిటీ ద్వారా. నేను MA చేయగలిగిన ఎలిజిబిలిటీ నేను చేసిన బ్యాచులర్ ఆఫ్ డివినిటీ BD అనే సెరంపూర్ యూనివర్సిటీ కోర్సు వలన చేయొచ్చు. ఒకసారి ట్రై చేశాను, అప్లై చేశాను MA కొరకు అన్నట్టుగా, రాలేదు నాకు. అప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, నాయన నువ్వు సమర్పించుకున్నాడు, సేవకు సమర్పించుకున్నప్పుడు ఇక ఈ సెక్యులర్ స్టడీస్ అనేటువంటి నేను చెయ్యను అని చెప్పు కదా నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడు మరలా MA ఎందుకు నీకు అన్నట్టుగా ప్రభు నాతో మాట్లాడినట్టుగా ఫీల్ అయ్యి, ఇంకా ఆ మీదట నేను ఈ లోక సంబంధమైన విద్య నేను తీసుకోలేదండి. ఆ విద్యకు సంబంధించిన ఉద్యోగాల కొరకు నేను ప్రాకులాడలేదు. చిన్న వయసులో నుంచే దేవుని యొక్క సేవలోకి వచ్చాను. ఈ రోజుని ఎన్ని సంవత్సరాల అనుభవంతో సేవలో ఉండడానికి అది ఆయన కృప, ఆయన ప్రణాళిక. మీరు ఇందాక చెప్తూ విద్య తక్కువ చదివాను అంటున్నారు, కానీ మీ ప్రొఫెషన్ చూసిన తర్వాత ఈ ప్రపంచానికి తెలుసు మీరు ఎంతటి జ్ఞానవంతులు. మీరు బహుశా ఈ లోకరీతిగా అక్కడ విద్య ఆగిందేమో, కానీ
మీరు బీడీ చేశారు, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ చేశారు, తర్వాత థియాలజీ చేశారు, డాక్టరేట్ చేశారు. ఇవన్నీ విద్యనే కదా బ్రదర్, ఇవన్నీ విద్య కిందే వస్తుంది. కాబట్టి ఇదే ఆఖరిసారి మీరు చెప్పాల్సింది, ఎక్కడిపోయినా కూడా విద్య తక్కువ ఉందని చెప్పకండి. ఎందుకంటే మీరు బహు విద్యావంతులు అని ప్రపంచానికే తెలుసు. అయినప్పటికీ మీరు మీ ఏమంటారండి దాన్ని, మీ తగ్గుదల అది అనిపిస్తున్నది. బట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి, దేవుని కృపలో మీరు చెప్తున్నారంతే. ఎనీహౌ దేవుడు బహుగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు, అది తెలుసు. రాబోయే ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని ఆ ప్రశ్నలు వస్తుంటాయి మీకు. ఓకే, తర్వాతి ప్రశ్న సార్. చాలామంది సేవలోకి వేరు వేరు కారణాలతో వస్తారు. మీరు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి మీ వ్యక్తిగత పిలుప లేదా ఏ కారణం అండి? అబ్సల్యూట్లీ గాడ్స్ గ్రేస్ అండి. దేవుని కృప తప్పితే నాకు పరిస్థితుల ప్రభావం కాదు, ఏమీ కాదు. అండ్ హీస్ లీడింగ్, హీస్ గైడింగ్. ఎందుకంటే నన్ను పిలిచిన పిలుపు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటల్లోనమాట. నేను తల్లి గర్భంలో రూపింపబడక మునుపు ఆయన నన్ను ప్రతిష్ఠించుకున్నారు, ఆయన మాట నా నోట పెట్టి ఉన్నాను అని చెప్పారు. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను అన్నారు. నువ్వు వెళ్ళి చెప్పు అన్నారు. ఇంకో హెచ్చరిక చేశారు, నువ్వు వెళ్ళి చెప్పకపోతే నువ్వు భయపడ్డావంటే నేను వారి మధ్య నిన్ను భయపెట్టినట్టుగా చేసి నేను ఈ విధంగా ఉంచుతానని చెప్పేసి అని కూడా అన్నారు. అందుకని నేను ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకుంటామో లేదా ఏదో ఇలాంటి ఏం లేవు నాయనా. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మెడ్రాస్లో 5 years నేను ఉన్నానండి ఏకదాటిగా. ఇందాక మీరు అన్నట్లుగా GTH అనే డిగ్రీతో మొదలుపెట్టుకున్నాను. అది సిరంపూర్ యూనివర్సిటీ డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఆఫ్ థియాలజీ 4 years కోర్స్. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ 4 years కోర్స్ 1 yearలో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ 2 years కోర్స్, అది కూడా నేను ముగించుకోగలిగాను. ఆ తర్వాత థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరేట్ చేసుకుంటూ వచ్చినాను. సో వీటిలన్నిట్లో నేను ఏమంటానంటే ఇట్స్ నాట్ మై ప్లాన్ అట్ ఆల్, ప్యూర్లీ హిస్ గైడెన్స్, హిస్ గ్రేస్ ఇన్ మై లైఫ్. సో ఈరోజు నీ సేవ కొరకు నేను ఇలా వచ్చానంటే నేనేమాత్రం కూడా దాన్ని నా పిలుపుగా, నా పరిస్థితిగా నేను అనుకోలే. అయితే ఇక్కడ మీరు అడిగిన దానిలో బహుశా ఒక్క మాట నేను ఇలా చెప్పొచ్చు అండి. అది ఏంటంటే ఇది కూడా నేను చెప్పుకోవాలి. నేను బైబిల్ కాలేజీలో నేను చదువుకున్న తర్వాత GTH, ఆ తర్వాత BTH 5 years నేను మెడ్రాస్లో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నానండి. BTH అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు గో ఫర్ BD, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీకి. జబల్పూర్లో లియోనార్డ్ థియాలజికల్ కాలేజ్లో అడ్మిషన్ కోసం నేను అప్లికేషన్ పెట్టుకున్నా. ప్రొవిజనల్ అడ్మిషన్ ఇచ్చేశారు కూడా. వాళ్ళు ఏమన్నారంటే మీ మార్క్స్ లిస్ట్ వచ్చిన వెంటనే పంపించండి, వచ్చి జాయిన్ అయిపోండి అన్నారు. ఆల్రెడీ వచ్చి జాయిన్ అయిపోవడానికి ఐ వాజ్ రెడీ. ఎందుకంటే నా జీవితంలో 7th class కామన్ ఎగ్జామినేషన్ అయినా నాకు, తర్వాత 10th class పబ్లిక్ ఎగ్జామినేషన్. పెద్ద జ్ఞానవంతుడు కాబట్టి మీరు ఇందాక దేవుని చేతుల్లో నేను వాడబడుతున్నానని నన్ను మీ అభిమానం కొద్ది అన్నారు, కానీ నేను పెద్ద జ్ఞానవంతుడని కాను. అత్యవసర మార్కులతో మాత్రమే పాస్ అవుతూ వచ్చినటువంటి వాడిని. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి కనుక దానివల్ల ఏం లేదు. నేను GTH చేసినప్పుడు అన్ని సబ్జెక్ట్స్లో కూడా అబౌవ్ 60% మార్కులే సంపాదించుకున్నాను. ఆల్రెడీ BTHలో కూడా కాలేజీలో రాసినటువంటి పేపర్స్ అన్నింటికి అబౌవ్ 60% మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు సిరంపూర్కి ఒక్కసారి 8 సబ్జెక్ట్స్ ఒక్క ఇయర్లో రాశాము. అప్పుడు వచ్చినటువంటి ఒక్క సబ్జెక్ట్ ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ విషయంలో మాత్రం అది నేను పాస్ అవుతానని నమ్మకం. ఎందుకంటే చెప్పాల్సి వస్తే నేను అంటాను, ఒక్కొక్క ఎగ్జామినేషన్కి నేను ఆ సబ్జెక్ట్కి 65 పేజీలు రాసేవాళ్ళం. పాపం వెళ్ళిపోతూ ఉండేది రాత్రి కానీ 65 పేజీలు తూకం వేసినా పోనీ పేజీకి మార్కులు అన్నట్టుగా వేసినా సులువుగా 30-35 మార్కులు రావాలి నాకు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే మార్క్స్ లిస్ట్ వచ్చేసరికి 8 సబ్జెక్ట్స్లో 7 సబ్జెక్టులు పాస్ అయ్యాను, మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఒక్క సబ్జెక్ట్ నేను ఫెయిల్ అయ్యాను. ఐ డింట్ నో వాట్ టు డూ, ఏం చేయాలనేది తోచలేదు నాకు. నిజంగా చెప్పాలి, అంత షాటర్ అయిపోయింది వాడిని. నేను అప్లికేషన్ పెట్టుకున్నా, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకేం అర్థం కాలేదు. నేను ఇందులో నేను ఏమన్నానంటే, నేను ప్లాన్ చేసుకుంటే నా ప్లాన్స్ వేరేగా ఉండొచ్చు, నా గర్వం నాకు ఉండొచ్చు, నేను ఇట్లా అనుకున్నానని. కానీ ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానో ఆ టైంలో నేను ఒక రోడ్డు మీద అలా నడుస్తుంటే ఒక వ్యక్తి నన్ను కలవడం, ఆ వ్యక్తి నన్ను పలకరించడం. ఆ వ్యక్తి ఎవరు అంటే నేను ఆయన మెడ్రాస్కి బైబిల్ కాలేజ్, వేరే బైబిల్ కాలేజ్కి వచ్చినప్పుడు నేను స్వయాన దగ్గరుండి తీసుకెళ్ళి ఆ బైబిల్ కాలేజీలో పెట్టి నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు తెలియజెప్పిన ఆయన అని పెద్ద ఏదో పోజ్ చేయడం. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ నన్ను పలకరించేసరికి మీరు ఎక్కడున్నారు ఏంటి అన్నట్టుగా అడిగాను నేను. అప్పుడు ఆయన ఏమన్నారంటే నేను భీమవరంలో బైబిల్ స్కూల్ ఉందండి, మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్, అందులో నేను పనిచేస్తున్నాను. వెంటనే థాట్ వచ్చింది, సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను కనుక 1 year అట్లా గ్యాప్ ఇవ్వాలి.
ప్రభు అయితే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అనుకొని నేను ఆయన అడిగాను, ఆయన నేను బైబిల్ స్కూల్లో నేను టీచింగ్ చేయడానికి అవకాశం ఉంటుందంటే వెంటనే ఆయన వెళ్ళి పిఎల్ పరంజ్యోతి గారి యొక్క పెద్ద కుమారుడు విజయవాడలో ఉంటున్నటువంటి రెవరెండ్ డాక్టర్ పి స్పర్జన్ రాజ్ అయ్య గారు, ఆయన అక్కడ ఉన్నారండి. నేను మా నాన్నగారిని తీసుకొని నేను వెళ్ళాను. అప్పటికి నేను ఈ హెయిర్ స్టైల్, అప్పటికి టైట్ బెల్ బాటంలు ఉండేయండి. నేను 76 నుంచి 81 వరకు ఉన్నాను. పెద్ద బెల్ బాటం, టైట్ కలర్ఫుల్ షర్ట్ వేసుకొని వచ్చాను. సార్ అయ్యగారి దగ్గరికి వెళ్ళేసరికి స్పర్జన్ రాజయ్య గారు ముందు నీ జుట్టు కత్తిరించుకొని అంటారేమో అని అనుకున్నా. ఆయన ఒక్క మాట నా జుట్టుని గురించి మాట్లాడలేదండి. ఆయన ఒక్క మాట నా బెల్ బాటం ప్యాంట్ గురించి మాట్లాడలేదు. ఆయన ఏమన్నారంటే మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్ తీసుకోండి అని భగవంత్ దాస్ గారు మీరు వెళ్ళి మాస్టర్ గారిని పరిచయం చేయండి అన్నట్టుగా తీసుకొని వెళ్ళిపెట్టారు. సో అక్కడ నేను 4 సంవత్సరాలు ఉండగలిగాను అని అంటే యాజ్ అ బైబిల్ స్కూల్ టీచర్గా, సక్సెస్ఫుల్ బైబిల్ స్కూల్ టీచర్గా. అక్కడి నుంచి నన్ను పంపేయడం కాదండి, నేనే పెళ్ళయింది కనుక నేను వెళ్తానని వారి దగ్గర నుంచి అనుమతి తీసుకుని బయట. సో ఇట్లా నేను ఏమంటానంటే ప్రతి విషయంలో కూడా నా ప్రణాళిక నేను అనుకున్నది కాదండి. గాడ్ హెస్ బీన్ ప్రిపేరింగ్ మీ బై హిస్ గ్రేస్. ఆయన యొక్క కృప చేత ఆయన నడిపిస్తూ వచ్చారు, ఆయన ప్రణాళికలో తీసుకుని వెళ్తూ వచ్చారు. 4 సంవత్సరాలు బైబిల్ స్కూల్ ఉపాధ్యాయుని చేసిన తర్వాత 42 సంవత్సరాలుగా ఇప్పుడు నేను పాస్టర్ గారుగా సామర్లకోటలో ఉండి దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాను. It is his calling that came into my life. Exactly. That led me to do this ministry. అంతే తప్ప నా ప్రేరేపణ కాదు, నా ఆలోచన కాదు, ఆయన పిలుపు నా జీవితంలో ఉన్న పిలుపు. తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నేను నిన్ను నియమించి ఉన్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. ఇంట్లో భోజనం లేదు, రైస్ లేదు, డబ్బులు లేవు కొనడానికి. ఇంకా ఆ రోజు నేను ఏమన్నానంటే మా చర్చి ప్యూను ఇంటికి కబురు పంపించి పిల్లల్ని పంపించి వాళ్ళు అన్నం వార్చుకున్న గెంజి ఉంటే తీసుకురమ్మనండి అని చెప్పేసి అంటే వాళ్ళు తీసుకుని వచ్చారండి. అప్పుడు ఆ గెంజి మొట్టమొదటిగా నా ప్లేట్లో వేసుకున్నాను. మన ఇంట్లో కూడా వండుకోలేక ఇంకొకరి ఇంట్లోంచి గెంజి తీసుకొచ్చి తాగుతున్నట్టు యథార్థంగా సేవ చేస్తున్నాం. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని ఇతరాతర సమస్యలు, సంఘంలో ఎదురయ్యే సమస్యలు, ఇలాంటివి ఎన్నెన్నో నా జీవితంలో ఎదుర్కొన్నాను.